హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను స్వీట్ హౌస్లో మైసూర్ పాక్ ఎలా రెడీ చేస్తారో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్లో శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిని ఫస్ట్ ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోవాలి. 2 కప్పులు ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 1.5 కప్ ఆయిల్ 1/2 కప్ నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే 1.5 కప్ ఆయిల్ వేసి 1/2 కప్ నెయ్యి వేస్తున్నా. ఇప్పుడైతే ఒక స్టీల్ గిన్నె లేదంటే అల్యూమినియం గిన్నె ఉంటే తీసుకొని, లోతు గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకొని ఇదంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 కప్పుల షుగర్ వేసుకొని ఒక 1 కప్ వాటర్ వేసుకొని పాకం వచ్చే వరకు వేడి చేసుకోవాలి. మనం ఏ బౌల్తో అయితే శనగపిండి తీసుకుంటున్నామో అదే బౌల్తో ఆయిల్ ఉన్న షుగర్ తీసుకోవాలి. అలా అయితే పక్కా కొలతలు కాబట్టి మైసూర్ పాకం బాగా వస్తుంది. ఇలా 2 స్టవ్ల పైన 2 పెట్టేసుకొని ఒకేసారి ప్యారలల్గా చేసుకోవాలి. తీగ పాకం అయితే వచ్చింది. ఈ పాకం వచ్చినాక ఇప్పుడు శనగపిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ఇలా శనగపిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా విస్కర్తో కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. విస్కర్తో కలుపుకుంటే మనకి ఫాస్ట్గా అవుద్ది. గరిటెతో కూడా కలుపుకోవచ్చు, కానీ గరిటెతో కలుపుకుంటే కొంచెం లేట్ అవుద్ది. విస్కర్తో అయితే మొత్తం మిక్స్ అవుతుందని ఇలా విస్కర్తో కలుపుతున్నా నేను. ఈ పిండి అంతా ఇలా కలిసినాక ఇప్పుడు పక్కన వేడి చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అది ఒక గరిటెతో కొంచెం కొంచెం వేసుకోవాలి. ఈ ఆయిల్ ఇది పీల్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకో గరిటె ఆయిల్ వేసుకోవాలి. ఇలా మైసూర్ పాక్ అయ్యే వరకు ఆయిల్ వేస్తూ చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. చూడండి, మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెయ్యి పూసుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఇలా మిగిలిన ఆయిల్ని కూడా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పీసెస్గా కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేది పెట్టుకోవాలి, తర్వాత మనకు కట్ చేయడానికి రాదు మళ్ళీ. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి 4 to 5 hours అలానే వదిలేయాలి.